హలో ఫ్రెండ్స్! నిన్న నైట్ డిన్నర్‌కొచ్చేసి మేము ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి సింగిల్ చికెన్ లాలీపాప్ బిర్యానీ అండ్ సింగిల్ ఎగ్ బిర్యానీ తెప్పించాము. సింగిల్ చికెన్ లాలీపాప్ బిర్యానీలో 2 చికెన్ లాలీపాప్స్ వచ్చినియి. అదే ఫుల్ అయ్యుంటే 4 వచ్చేవి. అండ్ సింగిల్ ఎగ్ బిర్యానీలో ఒక ఎగ్ వచ్చింది. అదే ఫుల్ అయ్యుంటే 2 ఎగ్స్ వచ్చేవన్నమాట. నేను, అన్నయ్య చెరొక చికెన్ లాలీపాప్ తీసుకున్నాము. అలానే ఎగ్‌ని హాఫ్ హాఫ్ చేసుకున్నాము. బిర్యానీస్ 2 టేస్టీగా ఉన్నాయి. చికెన్ లాలీపాప్ బిర్యానీలో ఎంత గ్రేవీ వచ్చింది అంటే షేర్వా ఏసుకొని తినాల్సిన అవసరమే పడలేదు. కానీ టేస్ట్ కోసమని నేను షేర్వా ఏసుకున్నాను. మామూలుగా బిర్యానీలో వచ్చిన గ్రేవీ తోటి బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో షేర్వా కలుపుకుంటే గూడా అంతే టేస్టీగా ఉంది. అండ్ ఎగ్ బిర్యానీ గూడా డ్రైగా కాకుండా అందులో గూడా మంచిగా గ్రేవీ వచ్చిందనమాట. ఎగ్ బిర్యానీ మాత్రం కాలుతూ వచ్చింది. కానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ చల్లగా వచ్చిందనమాట. ఆప్షన్ లేక ఇంకా నేను కుక్కర్‌లో రీహీట్ చేశాను. అది ఎంత వేడిగా అయ్యింది అంటే, నేను మీకు ఈ చికెన్ లాలీపాప్ పీస్ తుంచి చూపిద్దాం అనుకున్నాను. కానీ అది ఫుల్ కాలుతూ ఉండడం వల్ల నేను అది వీడియో తీయలేకపోయాననమాట. మీరెప్పుడైనా చికెన్ లాలీపాప్ బిర్యానీ తిన్నారా? టేస్ట్ ఎలా అనిపిచ్చింది? కామెంట్ చేసి చెప్పేయండి.